ఉత్సవం మొదలైందంటే చాలు యువకులు వాడవాడలా చేసే కోలాహలం ఓవైపు, ప్రతి ఇంట్లో అత్యంత పవిత్రంగా గణనాథుని కొలువు తెరచడం మరోవైపు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ పూతతో ఉన్న రంగులు వేసి ఆకర్షణీయంగా ఉన్న గణనాథుల్ని అందరూ కొనుగోలు చేస్తూ ఉంటారు. పర్యావరణ ప్రేమికులు ప్రతి సంవత్సరం మట్టి గణపతులను మాత్రమే కొలువు తీర్చి పర్యావరణాన్ని కాపాడాలని ఎన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసినా ప్రజల్లో పూర్తి స్థాయిలో మార్పు రాలేదు. కానీ ప్రజలను చైతన్యపరిచే విధంగా కొందరు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తే హరిహర గో సంరక్షణ సేవా సమితి ప్రతినిధులు హైదరాబాద్ గోశాల నుంచి గోమయంతో చేసిన వినాయక విగ్రహాలను తెప్పించి విక్రయిస్తున్నారు. గోమాతను పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగమని, ఆవు పేడతో చేసిన గణపతులను హైదరాబాద్ నుండి తెప్పించి ఎటువంటి లాభానికి ఆశించకుండా విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. ఇక సేవా సమితి ప్రతినిధి ఈ విధంగా తెలిపారు. దీనివల్ల ఈ గణనాథులను ఇంట్లోనే నిమజ్జనం చేయడంతో పాటుగా అలా నిమజ్జనం చేసిన నీటిని చెట్లకు వేస్తే అది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇక మొట్టమొదటిసారిగా వీటిని ప్రారంభించామని, ఇకపై వినాయక చవితి కంటే ముందుగానే తెప్పించి వాడవాడల ఈ గోమయం వినాయకుల గురించి అవగాహన కల్పిస్తాము అని సంస్థ నిర్వాహకులు తెలియజేశారు.